అసలు మీరు చెప్పేవన్నీ వింటుంటే అసలు ఫస్ట్ పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మేబీ ఒక 1 year లేదంటే 2 years ఎదురు చూడొచ్చు. ఆ తర్వాత అవ్వకపోతే ఏమేమి టెస్టులు చేయించుకోవాలి ఫస్ట్? సో ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నాము కానీ ప్రెగ్నెన్సీ అవ్వలేదు అన్నప్పుడు ముఖ్యంగా అందరు చేసేది డాక్టర్ దగ్గరికి వెళ్ళటం. ఇదే తెలిసిన గైనకాలజిస్ట్ దగ్గరకో ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరకో వెళతారు. వెళ్ళినప్పుడు కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ జరిగిపోతాయి. సీమెన్ అనాలిసిస్ కానివ్వండి, నేను స్టార్టింగ్లో చెప్పినట్టు అల్ట్రాసౌండ్ కానివ్వండి, లేకపోతే క్రోమోజోమల్ అనాలిసిస్, ఇద్దరి క్రోమోజోమ్స్ కరెక్ట్గా ఉన్నాయా. క్రోమోజోమల్ స్టడీ అంటే ఏం లేదు, జెనెటిక్ స్టడీయే ఫ్రమ్ బ్రాడ్ పర్స్పెక్టివ్, పెనారామిక్ వ్యూ లాగా దూరం నుంచి చూడడం క్రోమోజోమ్స్ లాగా అవి కరెక్ట్గానే ఉన్నాయా లేదా. ఈ బేసిక్ టెస్ట్స్ అయిపోయిన తర్వాత మనకి హార్మోన్ టెస్ట్లు చెప్పాను కదా, లాప్రోస్కోపీ ఒకవేళ లోపల వెళ్ళి చూసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నది తెలిసిన తర్వాత, ఇవన్నీ తెలిసిన తర్వాత అవి ఈధర్ అన్నీ నార్మల్గా ఉంటే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఇడియోపతిక్ ఇన్ఫర్టిలిటీ ఆర్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీని మరి ఎందుకు అవుతోంది? అన్ఎక్స్ప్లెయిన్డ్ ఉన్నప్పుడు డెఫినెట్గా లోపల ఇంకా ఏదో కాజ్ ఉంది, అంటే రూట్ కాజ్ ఏదో ఉంది. మామూలుగా మైక్రోస్కోపీలో కనిపించింది, అల్ట్రాసౌండ్లో కనిపించింది, లాప్రోస్కోపీలో కనిపించింది, హార్మోనల్ టెస్ట్లో కనిపించింది, అదే జీనోటైప్స్, జెనెటిక్ ప్రాబ్లం, డీపర్ ప్రాబ్లం ఏదో ఉంది. అది ఏంటో ఐడెంటిఫై చేస్తే దాని ప్రకారము ఫర్టిలిటీ యొక్క ట్రీట్మెంట్ని, ప్రోటోకాల్స్ని మనం మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తే సక్సెస్ తొందరగా అవుతుంది అన్నది ఈవెన్ మేల్ ఇన్ఫర్టిలిటీలో వీర్యకణాలు అంత హెల్దీగా లేవు, ఆర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటాం, అంటే వాటి జెనెటిక్ మెటీరియల్ బ్రేక్ అయిపోతుంది. దానివల్ల బేబీస్కి అంటే కన్సీవ్ అయినప్పుడు అవి ప్రెగ్నెన్సీ లాస్ అయిపోతుంది మోస్ట్లీ, ఆర్ ఫర్టిలిటీ ఉండదు. ఇలాంటి కేసెస్లో కొన్ని జీన్స్ ఉన్నాయి, కొన్ని స్పెసిఫిక్ జీన్స్. ఆ స్పెసిఫిక్ జీన్స్లో మనకి గిన వేరియేషన్ ఉంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తే వాళ్ళకి స్పర్మ్ కౌంట్ చాలా బెటర్గా ఉంటుంది. అదే ఆ జీన్లో కాకుండా వేరే జీన్లో ఎక్కడైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా స్పర్మ్ యొక్క ఫంక్షన్కి సంబంధించింది ఏదన్నా ఉంటే, అలాంటి వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్ ఇస్తే పనిచేయదు, వాళ్ళకి పెద్ద తేడా. సో ఎలాంటి వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తే స్పర్మ్ కౌంట్ బెటర్గా అవుతుంది, స్పర్మ్ పర్ఫార్మెన్స్ బెటర్గా అవుతుంది, ఎలాంటి వాళ్ళకి ఇస్తే మనకి పని చేయదని తెలుస్తుందో డాక్టర్లకి, అప్పుడు వెంటనే దాని ప్రకారం వాళ్ళు దాన్ని మోడిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మేల్ ఫీమేల్ వీళ్ళిద్దరిలో ఈ ఇన్ఫెర్టిలిటీ రేట్ ఎవరిలో ఎక్కువ ఉంది? యాక్చువల్గా నాట్ టు సౌండ్ పొలిటికల్లీ కరెక్ట్, 50-50. సో కాకపోతే ఒకటి ఏంటి అంటే మేల్స్లో క్లాసిఫై చేయడానికి కండిషన్స్ తక్కువ. ఈధర్ స్పర్మ్లో ప్రాబ్లం ఉంది, స్పర్మ్ ఉత్పత్తి అవ్వట్లేదు, దాన్ని అజూస్పర్మియా అంటాం. స్పర్మ్ తక్కువగా ఉత్పత్తి అవుతోంది, ఆలిగోస్పర్మియా అంటాం. ఆర్ స్పర్మ్ వస్తుంది కానీ చాలా స్లగ్గిష్గా ఉంది, మూమెంట్ సరిగ్గా లేదు. సో అన్ని స్పర్మ్ రిలేటెడ్వి ఒకటి. సెకండ్, స్పర్మ్ అంతా బాగానే ఉంది కానీ ఏదో అబ్స్ట్రక్షన్ నుండి బయటికి రావట్లేదు, అదొకటి. తర్వాత ఇంకొకటి సెక్షువల్ ఫంక్షన్, ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సెక్షువల్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు కూడా అది ఒక ప్రాబ్లం. టెస్టిస్ స్మాల్గా ఉండడము, టెస్టిస్ సరిగ్గా బాడీలో నుంచి బయటికి అన్డిసెండెడ్గా ఉండే, ఒక్కొక్కరికి సింగిల్ టెస్టిస్ ఉండే అవకాశం ఉంటుంది, డిసెండ్ అవ్వకుండా కొంచెం లోపల కొంచెం బయట, లేకపోతే ఇరెక్టైల్ ఫంక్షన్లో తేడాలు ఉండొచ్చు. సో ఇలాగ బ్రాడ్గా చాలా క్లాసిఫికేషన్ ఈజీ. ఫీమేల్లో మనకి ఆల్దో పర్సంటేజ్ ఆఫ్ మేల్ ఆర్ ఫీమేల్ ఇంచుమించు ఈక్వల్గా ఉన్న, ఫీమేల్లో స్పెక్ట్రమ్ ఆఫ్ డిజార్డర్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. వేరే వేరే కండిషన్స్ అవన్నీ చెక్ చేయాలి, ఎక్కువ చెక్ చేయాలి. హార్మోన్ విషయం కానివ్వండి, ఓవరీ డెవలప్మెంట్ కానివ్వండి, యూట్రస్ డెవలప్మెంట్ కానివ్వండి, యూట్రస్ లైనింగ్ డెవలప్మెంట్ కానివ్వండి, ఆ ఎగ్ యొక్క ఫంక్షను, ఎగ్ యొక్క మెచ్యురేషను, ఇంకా అంత ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మనం స్పర్మ్ పని అయిపోయినట్టే. ఇప్పుడు అక్కడి నుంచి యూట్రస్ లైనింగ్కి ఇంప్లాంట్ అవ్వడము, అది పెరగడము, ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత
వైల్ ఐ ఎట్ దిస్, కొన్ని జెనెటిక్ వేరియంట్స్ ఉంటే పేరెంట్స్లో, మదర్లో కానీ ఫాదర్లో కానీ, కపుల్లో ఫీమేల్ కానీ మేల్ కానీ, పిల్లల్లో నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్లో తేడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఐవీఎఫ్ ఫెయిల్యూర్కి అతి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక ఎగ్ని స్పర్మ్ని తీసుకుని బయట ఫర్టిలైజ్ చేస్తున్నాం. ఫర్టిలైజ్ చేసిన తర్వాత ఎంబ్రియోని లోపల పెడుతున్నాం. ఈ ప్రాసెస్లో ఈ ఎంబ్రియోలో కరెక్ట్గా క్రోమోజోమ్స్ 46 లేకపోతే, ఫర్టిలైజేషన్ బయట జరిగింది, దాంట్లో 46 క్రోమోజోమ్స్ లేకపోతే అది ఇంప్లాంట్ అవ్వదు, ఫెయిల్ అయిపోతుంది చాలా మటుకు. సో అందుకోసమని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని చేయిస్తారు డాక్టర్లు. అదేంటి అంటే, ఎంబ్రియో నుంచి కొన్ని సెల్స్ తీసుకుని మా ల్యాబ్కి పంపిస్తారు. జీన్టెక్లో మేము పరీక్ష చేసి ఈ ఎంబ్రియోకి 46 క్రోమోజోమ్స్ బాగానే ఉన్నాయి, ఆర్ ఈ ఎంబ్రియోకి బాగాలేని ఎంబ్రియోని వాళ్ళు ఇంప్లాంట్ చేయరు, బాగున్న ఎంబ్రియోనే చేస్తారు. అప్పుడు ఏంటి, సక్సెస్ రేట్ పెరుగుతుంది. సో దీన్ని పీజీటీఏ అంటాం, అంటే ప్రీ ఇంప్లాంటేషన్, అంటే ఇంప్లాంట్ చేసే ముందే ఎంబ్రియోలో టెస్ట్ చేయడం, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం. ఈ టెస్ట్ మదర్ ఆర్ ఫాదర్ పార్ట్నర్స్లో ఎవరికన్నా కొన్ని జీన్ వేరియంట్స్ ఉంటే ఈ టెస్ట్ కంపల్సరీ. అంటే స్పర్మ్లో ఇలాగ క్రోమోజోమ్స్ తక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందని మేము ఎప్పుడైతే చెప్తామో, మరి ఎంబ్రియోలో టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆర్ ఈ ఎగ్లో స్పిండిల్ ఫైబర్స్, అంటే క్రోమోజోమ్స్ని సెపరేట్ చేసే ఒక మెకానిజం అన్నమాట. ఆ సెపరేట్ క్రోమోజోమ్ డివిజన్, సెల్ డివిజన్ అప్పుడు జరిగే ఒక మెకానిజంలో డిఫెక్ట్ ఉండొచ్చు, క్రోమోజోమ్స్ తక్కువ కానీ ఎక్కువ కానీ ఉండొచ్చు అని మేము ఎప్పుడైతే చెప్తామో, మరి అప్పుడు యూ విల్ హ్యావ్ టు ఆ ఎంబ్రియోలో క్రోమోజోమ్స్ ఎన్ని ఉన్నాయి చూసి నార్మల్ ఉంటేనే అప్పుడు ఇంప్లాంట్ చేయవలసి వస్తుంది. సో కొన్ని విషయాల్లో ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేయడము కంపల్సరీ అని కూడా మా అనాలిసిస్ రికమెండేషన్ ఇస్తుంది. ఓకే, ఇంకొకటి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్కి ఈ మేల్ జీన్స్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? మంచి ప్రశ్న. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్కి ఉట్టి ఫీమేలే రెస్పాన్సిబుల్ అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. అది పూర్తిగా తప్పు. ఫర్టిలైజేషన్ అయిన తర్వాత స్పర్మ్ పని అయిపోతుంది అన్నది ఒక విధంగా కరెక్ట్, ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ది వర్క్ అంతా విమెన్ బాడీలో జరుగుతుంది కాబట్టి. కానీ ఆ ఎంబ్రియో అనే దాంట్లో సగం స్పర్మ్ యొక్క జీన్స్ కూడా ఉన్నాయి కదా, సగం మదర్ ఉంటాయి, సగం ఫాదర్ ఉంటాయి. సో ఇమ్యూనలాజికల్, ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించింది, ఇన్ఫ్లమేషన్కి సంబంధించింది, ఆ తర్వాత గ్రోత్కి సంబంధించిన జీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మెటర్నల్గా వచ్చినా పెటర్నల్గా వచ్చినా ఎంబ్రియో డిఫెక్టివ్గా అయ్యే అవకాశం ఉంది. ఎంబ్రియో ఎప్పుడైతే సరైన నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉండదో, ఎప్పుడైతే ఎంబ్రియోలో డివిజన్ సరిగ్గా అవ్వట్లేదో, విచ్ ఇస్ ఎందుకు అంటే అది రెండు జీన్స్ని తీసుకుంది కాబట్టి, అది ఫాదర్ నుంచి వచ్చినా మదర్ నుంచి వచ్చినా డివిజన్ సరిగ్గా అవ్వదు, ఆ ప్రాబ్లం. అప్పుడు ఆ డివిజన్ సరిగ్గా అవ్వనప్పుడు, మల్టిప్లై సరిగ్గా అవ్వనప్పుడు మనకది ఇంప్లాంట్ అవ్వదు. ఇంప్లాంట్ అయినా సరే కొన్నాళ్ళ తర్వాత అబార్షన్గా అయిపోతుంది. సో ప్రెగ్నెన్సీ లాస్ అన్నది అన్నదానికి ఏవైతే జీన్స్ తోడ్పడతాయో, ప్రెగ్నెన్సీ నిలవటానికి ఏవైతే జీన్స్ తోడ్పడతాయో ఆ జీన్స్ మదర్లోనూ ఫాదర్లోనూ ఉంటాయి. ఎవరి నుంచి వచ్చినా సరే మ్యూటేషన్ ఆర్ వేరియేషన్ అక్కడ మనకి ప్రెగ్నెన్సీ నిలవదు. సో ఇద్దరి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అండ్ ఇంకొక బేసిక్ క్వశ్చన్ ఇది, బట్ స్టిల్ చాలామందికి ఉన్న డౌట్. ఇప్పుడు చాలామందిలో అంటే వాళ్ళు 20s కావచ్చు, 25 కావచ్చు, 30s కావచ్చు, ఎప్పుడైనా కానీ ఇంకా ప్రెగ్నెన్సీకి వెళ్ళకముందు పీరియడ్స్ టైంలో పెయిన్స్ వచ్చినప్పుడు, అది కూడా ఇలా పిల్లలకు పుట్టకపోవడానికి ఒక కారణమే, దాన్ని ముందుగానే చెక్ చేయించుకోవాలి, వీలైనంత త్వరగా పెయిన్ వస్తుందంటే దాన్ని గుర్తించి దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేకపోతే ఇలాంటి ఇన్ఫెర్టిలిటీకి దారి తీయచ్చు అనేది ఒకటి వింటూ ఉన్నాము. అది ఎంతవరకు కరెక్ట్, ఏంటి రీజన్స్?
పెయిన్ఫుల్ పీరియడ్స్ అన్నది ఫర్టిలిటీతో కొన్ని లింక్ చేసి ఉన్నాయి, కొన్ని లేవని కూడా అంటారు. అది పూర్తిగా ప్రూవెన్ ఏం కాదు. హవెవర్ యూటరస్ సైజ్ కానివ్వండి, లేకపోతే దాని స్ట్రక్చర్ కానివ్వండి, ఏదన్నా సెప్టమ్ ఉన్నా లేకపోతే ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నా అలాంటప్పుడు పెయిన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఆ కండిషన్స్లో ఫర్టిలిటీ ఇష్యూ కూడా వస్తుంది పెద్దగా అయిన తర్వాత. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా దాన్ని మనం చూపించుకుని దానికి హెల్ప్ తీసుకోవడం అవసరం. అండ్ యాక్చువల్గా యూట్రైన్ స్ట్రక్చర్స్లో వాటిలో డిఫెక్ట్స్ కూడా జెనెటిక్ అయి ఉండొచ్చు. బట్ అది డాక్టర్ని అప్రోచ్ అవుతే దాని ప్రకారం వాళ్ళు చెప్తారు. సో ఈ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఎవరైనా వస్తే వాళ్ళది మాత్రమే శాంపిల్స్ తీసుకుంటారా జీన్స్ టెస్ట్ ఏదైనా చేయాలంటే, లేదంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ఏమైనా శాంపిల్స్ తీసుకుంటారా? ఏ టైప్ ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుంది? ఫర్టిలిటీ ప్రాబ్లం అన్నది యూజువల్గా వంశపారంపర్యంగా వచ్చే జెనెటిక్ కండిషన్ కాదు. అంటే అంత స్ట్రాంగ్గా వంశపారంపర్యం అయి ఉండకపోవచ్చు. వాళ్ళ పేరెంట్స్కి మంచిగానే జరిగి ఉండొచ్చు, పిల్లలు పుట్టి ఉండొచ్చు, వీళ్ళకి ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. సో మేము ఇక్కడ చూసేది ఏంటి అంటే ఫర్టిలిటీకి సంబంధించిన ససెప్టిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, ఎగ్స్ తొందరగా డిప్లీట్ అయిపోవచ్చా. ఇప్పుడు వాళ్ళ అంటే నెక్స్ట్ పై జనరేషన్ చూస్తే వాళ్ళు తొందరగా పెళ్ళిళ్ళు అయిపోయి ఉండొచ్చు, తొందరగా పిల్లలు పుట్టేసి ఉండొచ్చు. సో అక్కడ మీకు హిస్టరీ కనిపించదు. బట్ ఇక్కడ రిజర్వ్లో ఇష్యూ ఉంది, లేట్గా ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి అన్నప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. సో పూర్తిగా అది జెనెటిక్ అయి ఉండకపోవచ్చు. ఈ జనరేషన్లో కూడా కొత్త వేరియేషన్ డెవలప్ అవ్వచ్చు, జీన్స్లో వేరియేషన్స్ అన్న వస్తూనే ఉంటాయి. సో అది కొత్తగా కూడా అయి ఉండొచ్చు. కాకపోతే ముఖ్యంగా మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఈ అనాలిసిస్లో కనుక్కునే వేరియేషన్స్కి అన్నిటికీను ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. దీస్ ఆర్ నాట్ లైక్ జెనెటిక్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ థాలసీమియా అనో, మస్కులర్ డిస్ట్రఫీ అనో, మెంటల్ రిటార్డేషన్ అనో, వాటికి అవి సీరియస్ జెనెటిక్ ప్రాబ్లమ్స్. వాటికి మనకి ఈరోజు వాటిని మేనేజ్ చేసే అవకాశాలు చాలా తక్కువ. అంటే ఉంది, ఇంక మనం చేయగలిగింది ఏం లేదు అని ఉంటుంది. ఈ అనాలిసిస్ అది కాదు. దీనికి రిస్క్ ఎక్కువ ఉంది. మనం ఇది చేస్తే దీన్ని అధిగమించవచ్చు, ఫర్టిలిటీ పొందవచ్చు, IVF, ICSI ద్వారా సక్సెస్ రేట్ పెరగచ్చు అని చెప్పి మనం చెప్తామన్నమాట.